హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ముందుగా మీరు గుండ్ల మీద చేసుకుని చెప్పండి, ఈరోజు నామినేషన్స్ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. నాకు ఎలా అనిపించిందో నేను వీడియో ఎండింగ్లో చెప్తా. ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేసి చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్స్ అని కవర్ చేస్తా. చాలా ఆనెస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఎవరు తిడుతున్నారు, అది కామెంట్లు పెడుతున్నారని కాకుండా నాకు మనసుకి ఏమనిపించిందో విత్ లాజిక్స్తో మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఇందాక నామినేషన్స్ లైవ్ ప్రాసెస్ ఆల్రెడీ చెప్పా, కొంతమందికి అర్థం కాలే, మళ్ళీ వివరంగా చెప్పడానికి ట్రై చేస్తా. సో లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో దయచేసి లైక్ చేయండి, ఇదే నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్. హైలైట్ పాయింట్స్ వచ్చేసరికి విత్ లాజిక్స్ మాట్లాడదాం. మణికంఠ నిఖిల్కి అన్యాయం జరిగింది నామినేషన్ ప్రాసెస్లో, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సోనియా ఆకుల వర్సెస్ విష్ణుప్రియ ఈ నామినేషన్స్ డిస్కషన్స్లో ఎవరిది రైటు ఎవరిది రాంగు. అలాగే సోనియా ఆకుల వర్సెస్ సీత విషయంలో ఎవరిది రైటు ఎవరిది రాంగు. అలాగే ఎంతమంది వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఎంతమంది సేఫ్ గేమ్ ఆడారు, ఎంతమంది తుప్పాసు పాయింట్లు చెప్పారు, తుప్పాసు సొల్లు పాయింట్స్, అవి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఈరోజు మెయిన్ ఎపిసోడ్ వచ్చేసరికి నామినేషన్స్దే, బట్ ముందు కొంచెం ఒక 20 నిమిషాలు డ్రాగ్ చేశారు. ఆ 20 నిమిషాలు బిగ్ బాస్ వాడు డ్రాగ్ చేసే బదులు మొత్తం నామినేషన్స్ అంతా చూపించవచ్చు కదా. లైవ్లో మొత్తం నామినేషన్స్ అయిపోయాయి, బట్ ఆ 20 నిమిషాలు సొల్లంతా చూపించారు. అది ఎందుకు చూపించాడో తెలియదు. అందులో మెయిన్ పాయింట్స్ నాకు అనిపించింది ఏంటంటే, నిన్న ఆఫ్టర్ బేబక్ ఎలిమినేషన్ సీత నైన్కే ఎమోషనల్ అట్ అవుతారు. సీత అంటది, ఏంది మామ మనం ఏం తప్పు చేసాం, న్యాయంగా ఉంటే ఈ రోజుల్లో మంచి జరగదు మామ, మనం ఈవిల్గానే ఉండాలి అని చెప్తే నిఖిల్ వచ్చి కన్సోల్ చేస్తారు. బేసిక్గా వాళ్ళకి అర్థం కావట్లే, కొంతమంది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి కూడా అర్థం కావట్లే. వాళ్ళకి టాస్క్ ఇచ్చారు, వాళ్ళు టాస్క్లా చూడట్లేదు అంతే. టాస్క్లా చూస్తే వాళ్ళకే ప్లస్ పాయింట్ వస్తుంది. అప్పుడు అటుపక్క ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళు కూడా వీళ్ళు ఏం ఘోరంగా హింసించలేదు. వీళ్ళు అలాగా ఈ ఎమోషనల్గా అయిపోయి వీళ్ళు ఎక్కువ అలా పైకి చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వాళ్ళు ఏమైనా బాడీ మసాజ్ చేయమన్నారా, కాలు పట్టమన్నారా, లేకపోతే తలకి నూనె రాయమన్నారా, ఇంకేమైనా చేయమన్నారా, ఏం చేయలేదు కదా. వాళ్ళు లగ్జరీగా బతుకుతున్నారు, వీళ్ళు పనులు చెయ్యాలి. అఫ్కోర్స్ వీళ్ళకి చాలా కష్టమైన పని, ఎందుకంటే 5 వచ్చి 14 పని చేయడం అంటే చాలా కష్టం. అలా చేస్తేనే కదా, అలా టాస్క్ అకాంప్లిష్ చేస్తేనే కదా ఆడియన్స్ మధ్యలో ఆడియన్స్ దగ్గర మంచి నేమ్ వస్తుంది. వీళ్ళకి అది అర్థం కాక ఎమోషనల్ అయ్యి ఇంక లైట్ లేదు మాట్లాడదాం నామినేషన్ వాడు. తర్వాత ఇక్కడ సోనియాకి నిఖిల్కి మధ్యలో డిస్కషన్, ఈ ట్రాక్ చెప్పాక తేడాగా వెళ్తుంది. నువ్వు సిగరెట్ తాగకుండా ఉండరా, నువ్వు ఏమడిగితే అది ఇస్తా అంట సోనియాకి నిఖిల్కి. నిఖిల్ ఎలాగో మనవాడు ఫుల్ పడిపోయాడు, అందులోనే ఇండివిజువల్ గేమ్ ఎప్పుడో ఎగిరిపోయింది, సోనియా ఆకుల దగ్గరే ఉంది. ఆమె మొన్న లైవ్లోని కొన్ని డిస్కస్ చేయడం లైవ్లో మా పేరెంట్స్ వీళ్ళు చూస్తారు, కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుందని చెప్పి అన్నారు. మరి ఇది కంఫర్ట్గా ఉంటుందా, సిగరెట్ ఆపి నేను ఏం అడిగినా ఇస్తానే, ఏందో హిపోక్రైట్స్లో అనిపిస్తారు ఇలాంటి పాయింట్లు చెప్పినప్పుడే. నెక్స్ట్ విష్ణుప్రియ అంటే యాక్చువల్గా నేను ఒకళ్ళు ఎలిమినేట్ అవుతా అనుకున్నాను, బట్ వాళ్ళేమో ఫస్టే సేఫ్ అయిపోయారు అని చెప్పి, అంటే సోనియా ఆకుల. అప్పుడు ప్రేరణ వచ్చి అంటది, అలా అనుకున్నాం, అస్సలు అలా అవ్వదు అంటే 9కి వచ్చి అంటది, ఇంకా అలా చూడు, ఆమె రేపొద్దున చీఫ్ అవుతుంది, పెద్ద క్లాన్ ఫామ్ చేస్తుంది, బోలు జరుగుతాయి అని చెప్పి. ఒరే అలా అనకరా బాబు, నిజంగా అలా అయ్యేటట్టు ఉంటాయి అని చెప్పి మాట్లాడారు. ఇవే నామినేషన్ ముందు జరిగిన పాయింట్లు, అంతకుమించి ఇంపార్టెంట్ పాయింట్లు లేవు, అన్నీ సొల్లు పాయింట్లు. నామినేషన్లో పెద్ద ఏమి ఒరిగేసిన పాయింట్లు కూడా లేవులేండి, బట్ కొన్ని పాయింట్లు ఉన్నాయి. సేఫ్ గేమ్ ఆడినోళ్ళని ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేస్తాను విత్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసరికి నామినేషన్ ప్రాసెస్ క్లాన్ వర్సెస్ క్లాన్, 3 క్లాన్లు ఉన్నాయి కదా. ఒక క్లాన్ వాళ్ళు ఆ క్లాన్లో మెంబర్స్ని నామినేట్ చేయకూడదు, వేరే క్లాన్ మెంబర్స్ని నామినేట్ చేయాలి, ఇంక్లూడింగ్ చీఫ్స్. బట్ ఒక్క చీఫ్నే మాత్రం నామినేట్ చేయకూడదు, ఆమె యష్మి గౌడ్. ఎందుకంటే ఆమె స్ట్రాంగెస్ట్ క్లాన్కి చీఫ్ కాబట్టి ఆమెకి ఇమ్యూనిటీ ఉంది. నేను ఇందాక వీడియో స్టార్టింగ్లో ఏం చెప్పాను, నిఖిల్కి మణికంఠకి అన్యాయం జరిగిందా అన్నాను కదా. ఎస్, అన్యాయం జరిగింది. ఎలాగ అంటే నిఖిల్ వాళ్ళది చాలా స్మాలెస్ట్ క్లాన్, అంటే నిఖిల్ మణికంఠ ఉన్నాను ఇద్దరు, వాళ్ళకి అటుపక్క 2 క్లాన్లో అందరూ నామినేట్ చేసే హక్కు ఉంది. అంటే అటుపక్క 6 + 5 మొత్తం 11 మంది నిఖిల్కి మణికంఠకి నామినేట్ చేయొచ్చు. ప్రాబిలిటీ 11 మంది నామినేట్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు 9గా వాళ్ళ క్లాన్ ఉందనుకోండి, ఇటుపక్క 6 యష్మి గౌడది, వీళ్ళిద్దరు 8 మంది ప్రాబిలిటీ ఉంది. అలాగే యష్మి గౌడ క్లాన్కి అనుకోండి, తక్కువ లీస్ట్ ప్రాబిలిటీ, ఇటుపక్క 5 ఇటుపక్క 2 7 చేయొచ్చు. బట్ ఓవరాల్గా చూస్తే మణికంఠ అండ్ నిఖిల్ క్లాన్కి 11 మంది ప్రాబిలిటీ ఉంది కదా, ఇక్కడ అన్యాయమే కదా జరిగింది. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాళ్ళిద్దరు నామినేషన్స్లో ఉన్నారు. సో నాకు ఇక్కడ అనిపించింది ఇది అన్యాయం జరిగింది, ఈ పాయింట్ రైజ్ చేయాలనిపించింది, అందుకే చెప్తున్నాయి ప్రాబిలిటీ గురించి. మీకు కూడా అలాగే అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ నామినేషన్ పాయింట్,
సీత నిఖిల్ ప్రేరణని సెలెక్ట్ చేస్తుంది. సీత నామినేషన్ పాయింట్లు చాలా సిల్లీగా సేఫ్గా అనిపించాయి. ఎందుకో విత్ రీజన్స్ చెప్తా. నిఖిల్కి ఆమె ఏం పాయింట్ వేసిందంటే, మైక్ ఆన్ అయిందో లేదు, ఆన్ అయింది. ఏం చేసిందంటే, అసలు నిన్ను లాస్ట్ వీకే నామినేట్ చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు నువ్వు చీఫ్ అవడం వల్ల చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ 2 to 3 days నువ్వు చాలా డామినెంట్గా అనిపించావు, ఎవరిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. సో అది నాకు నచ్చలేదు. ఈ వీక్ ఛాన్స్ ఉంది కాబట్టి నీకు వేసానని చెప్పి ఆమె వేసింది. నాకు చాలా సేఫ్గా నిఖిల్ మీద వేసింది అనిపించింది సీత. ఎందుకంటే నిఖిల్కి ఈ వీక్లో జరిగిన పెద్ద కూడా ఎవరితో అయింది? అభయ్ నవీన్తో కదా అయింది, రైటో రాంగో. బట్ అభయ్ నవీన్ ఎందుకు వేయలేదు, నిఖిల్ ఎందుకు వేసింది చెప్పండి. ఏమనంటే మేము పర్సనల్గా వెళ్ళి సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇంకా అందరూ ఎవరికాడు సార్ట్అవుట్ చేసుకుంటే గొడవలే ఉంటాయి కదా. అలా చూస్తే నిఖిల్కి సీతకి పెద్ద గొడవ కూడా జరగలే. బట్ ఇక్కడ సేఫ్గా నిఖిల్ని ఎలాగైనా తేవాలని చెప్పి వేసినట్టు అనిపించింది నాకు. మీకేమనిపించింది చెప్పండి. ప్రేరణ పాయింట్ వచ్చేసరికి ఓకేలా అనిపించింది. ఇది 2 పక్కల మాట్లాడవచ్చు. ఎందుకంటే టాస్క్లో అర్థం చేసుకుంటే ఆమె వెయ్యి అవసరం లేదు. అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇన్హ్యూమన్గా ఆడారు. వాళ్ళకి అసలు మానవత్వ విలువలే లేవు. డస్ట్బిన్లో పడేసింది, మళ్ళీ తీసి మళ్ళీ వేసింది. అండ్ ఆ ఫస్ట్ వీక్లో జరిగిన ఇగో అనే ఓడి పట్టుకొని ఆమె అలా లూప్ తిప్పుతుంది అన్నమాట. అది నాకు నచ్చలేదు. బట్ ఇంకేం చేయలేం. ఆ నిఖిల్తో పోలిస్తే కొంచెం బెటర్ అనిపించింది. బట్ అక్కడ ప్రేరణ ఏం చెప్తుందంటే, అమ్మ అది టాస్క్ మేమందరం మా చీఫ్తో చర్చించే చేసిన పాయింట్లు. అంటే ఆ డస్ట్బిన్లో చెత్త ఏమి లేదు, క్లీన్గా ఉంది, అది తీసి పెట్టాము. అండ్ నువ్వు మాట్లాడితే ఆ ఇగో పాయింట్ తెస్తావు, బయట నుంచి మాట్లాడుకొని వచ్చారని చెప్తున్నావు, ఆ పాయింట్లు పక్కన పెట్టు అని చెప్పి మాట్లాడుకుంటారు. బట్ ఓవరాల్గా ఆమె నామినేట్ చేయడానికి రీజన్స్ పాయింట్లు వచ్చి ఈ 2. ఏంది, మీరు ఇన్హ్యూమన్గా ఉన్నారు, మీకు మానవత్వ విలువలు లేవు. ఇది నెక్స్ట్ ఏంటంటే ఆ ఈగో అని ఒక డైలాగ్ వేసింది కదా ఫస్ట్ డే అప్పుడు నిఖిల్ రౌండ్ టేబుల్ డిస్కషన్ అప్పుడు, అది అంట. నాకు సీతా పాయింట్లు అయితే అస్సలు నచ్చలే. మీకేమనిపించింది చెప్పండి. అంటే వేరే వాళ్ళ పాయింట్లు అంత గొప్పగా ఉన్నాయంటే అంత గొప్పగా లేవు, 2-3 బాగున్నాయి, మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్ నవీన్. అబ్బో ఇవి ఇంకా తుప్పాస్ పాయింట్లు అన్నమాట. అభయ్ నవీన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఫస్ట్ వీక్ నామినేషన్ గట్టిగా వేసాడు, ఈ వీక్ నామినేషన్ మొత్తం తేల్చాడు మరి. విష్ణుప్రియ సరిగ్గా వినండి అభయ్ నవీన్ పాయింట్లు. నిన్న అసలు నేను ఫ్లాప్లోనే ఎక్స్పెక్ట్ చేయలే. అలాంటిది నాగార్జున గారు నిన్ను ఫ్లాప్లో పెట్టారు అంటే ఆడియన్స్ నీ దగ్గర నుంచి ఏదో కోరుకున్నారు, ఎక్స్ట్రా కోరుకుంటున్నారు. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ కాబట్టి. కాంట్రడిక్టరీ స్టేట్మెంట్లు చూడండి. నువ్వు స్ట్రాంగ్ కాబట్టి అని ఆయనే అంటున్నాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లకి ఎందుకు నామినేట్ చేయడం? ఓకే. ఇంకోటి ఏంటంటే నువ్వు ఫ్లాప్లో ఉంటావని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదని నువ్వు ఒప్పుకొని మరి నువ్వే ఎలా వేస్తావు నామినేషన్లో? అండ్ నువ్వే స్ట్రాంగ్ అంటున్నావు కదా. ఈయన కూడా సేఫ్గా, ఈయనకి సీతకి అయింది గొడవ, ఈయన సీతకి వేయచ్చు, వీళ్ళు మాట్లాడేసుకొని సెట్ చేసుకొని సేఫ్గా వేస్తారు. కొత్త వాళ్ళని తెద్దాం నామినేషన్లోకి, వేరే వాళ్ళు తెద్దాం అని చెప్పి. నాకైతే అలాగే అనిపించింది. మీకు వేరేగా లాజికల్గా అనిపిస్తే ఆ లాజికల్ పాయింట్ ఏంటో కామెంట్ చేయండి. విష్ణుప్రియ అంటే పాపం నాకు కూడా తెలియదు నేను ఎందుకు ఫ్లాప్లో ఉన్నానో, బట్ ఆడియన్స్ డెసిషన్ ఫైనల్ నేను ప్రూవ్ చేసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ కూడా ఒక వార్నింగ్ ఇస్తాడనమాట అభయ్ నవీన్కి లైవ్లో. బాబు నువ్వు ఏదైతే చెప్పే పాయింట్ అది ఇండివిజువల్ పాయింట్ కదా, ఒకసారి ఆలోచించంటే నాకు హౌస్ రిలేటెడ్ పాయింట్ ఏదైనా నన్ను ఎఫెక్ట్ చేస్తుంది బిగ్ బాస్, నేను నా పాయింట్కి స్టిక్ అయ్యి ఉంటానని చెప్పి అభయ్ నవీన్ మళ్ళీ అదే చెప్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేటట్టు ఉందని నాకు అనిపించింది. నెక్స్ట్ ఆదిత్య ఓం చేస్తాడనమాట. మీరు కాన్వర్జేషన్ మధ్యలోనే వెళ్ళిపోతారు, అది నాకు నచ్చలేదు. అండ్ మీరు ఇంకా అడ్జస్ట్ కాలేదేమో అనిపిస్తుంది. ఇది ఓకే, ఇది కొంచెం బెటర్ విష్ణుప్రియతో పోలిస్తే. ఆదిత్య ఓం ఏమంటాడంటే, అయితే నా ఇన్వాల్వ్మెంట్ ఏమి లేదంటావు అంతే కదా అంటే, లేదు అంటే మణికంఠ మీద పోల్చినా కూడా నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అంటావు. దాంతో పోలిస్తే తక్కువ అన్నా అంటే ఎక్కువ అంటావు అంటే మణికంఠ మీద ఎక్కువే. సో జనాలు చూశారు ఇంకా అయిపోయింది అంటాడు. సార్ మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది. నేను మణికంఠని ఇప్పుడు మళ్ళీ నామినేట్ చెయ్యొచ్చు, బట్ మణికంఠని నేను ఆల్రెడీ నామినేట్ చేశాను. వాడు అట్లీస్ట్ ఇంప్రూవ్ అవుతున్నాడు. ఇంప్రూవ్ అయిన పర్సన్ మళ్ళీ లాక్కొచ్చి పొడిస్తే ఇంకే పాయింటే ఉంటుందని చెప్పి వేయలేదు, అందుకే మిమ్మల్ని వేసా అంటాడు. అయిపోయింది. ఇవి 2 పాయింట్లు. నెక్స్ట్ సోనియా అక్లర్. ఇక్కడ చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏంటంటే సోనియా పాయింట్ రాంగ్ కదా అని. సోనియా పాయింట్ కరెక్టే. ఇక్కడ సోనియా మాట్లాడే విధానం ఎప్పుడు కరెక్ట్గా ఏడిస్తా అవ్వదు. సోనియా మాట్లాడిన ప్రతిదీ యారగెంట్గా ఉంటుంది, ముఖం మీద లాక్ కొట్టినట్టు ఉంటుంది. అండ్ కొన్ని మాటలు వదిలేస్తారు వల్ల ఇంపార్టెంట్ పాయింట్లు పెద్ద పాయింట్లు అయినా కూడా ఈ టోన్ వల్ల, ఈ యారగెన్స్ వల్ల కరెక్ట్గా వెళ్ళట్లేదు జనాల్లోకి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఆమె ఇప్పుడు నైనికా అది ఏవైతే పాయింట్ చెప్పిందో అది 100% కరెక్ట్. ఇది నా ఒపీనియన్ కూడా కాదు, స్టేట్మెంట్. ఎందుకంటే ఆమె ఏం చెప్తుంది, నైనికాని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి చీఫ్గా నువ్వు మంచిగా ఆడావు, గెలిచావు, చీఫ్ అయ్యావు.
చీఫ్ అయిన తర్వాత మిమ్మల్ని కన్ఫెషన్ రూమ్లో తీసుకెళ్ళినప్పుడు నైనిక నీకు అన్ని టాస్కులు మీ టీంకి ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ మాట్లాడాల్సింది కదా, నువ్వే అక్కడ ఫైట్ తీసుకోవాల్సింది కదా, నువ్వే అక్కడ స్టాండ్ తీసుకోవాల్సింది కదా. నువ్వు అక్కడ ఏం మాట్లాడకుండా అక్కడ సైలెంట్ అయిపోయి నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు డౌన్ అయిపోయి నువ్వు డిమారలైజ్ అయిపోయి నీ వల్ల నీ టీం డిమారలైజ్ అయిపోయి తర్వాత మళ్ళీ ఇది ఇన్హ్యూమను ఆహ్యూమన్ అనుకొని మాట్లాడి మొత్తము దీనికి కల్ప్రిట్ నువ్వే కదా అని చెప్పింది. అబ్సల్యూట్లీ కరెక్ట్. దీనికి మీరు ఎందుకు రాంగ్ అనుకుంటున్నారో అర్థం కాలే కొంతమంది. ఎందుకు అనుకున్నారంటే నాకు తెలిసి సోనియా ఆక్లా మాట్లాడే విధానము, ఆ టోను, ఆ యారగెంట్ యాటిట్యూడ్ వల్ల పాయింట్ సరిగ్గా వెళ్ళట్లే. బట్ ఆమె ఏదైతే చెప్తుందో పాయింట్ ఇప్పటికీ అది కరెక్టే. మీరే ఆలోచించండి, నైనికాయే కానీ కరెక్ట్గా అక్కడ ఫైట్ వేసుకుంది అనుకోండి, ఏమో యష్మి కూడా మా ఒక 4-5 పనుల్లో ఒక పని నిఖిల్కి ఇద్దనేమో. బట్ ఆమె అసలు మాట్లాడలే కదా, మాట్లాడకపోతే ఎలాగా? మనం అడగకపోతే అమ్మ కూడా ముద్ద పెట్టదు. అలాంటప్పుడు నైనిక చీఫ్, ఆమెకు ఒక అథారిటీ ఉంది, ఆమెకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మరి ఆమె మాట్లాడాలి కదా. ఆమె అక్కడ మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసి వీళ్ళ టీం వాళ్ళని డౌన్ చేస్తే ఎలాగా? అండ్ అది అయిపోయిన తర్వాత మంచో చెడో దిగాము, మనకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఇచ్చినప్పుడు ఆడాలి కదా. బిగ్ బాస్లో ఇలాంటి టాస్క్లే ఉంటాయి. ఇప్పుడు స్లేవరీ టాస్క్ ఉందనుకోండి, మనం స్లేవ్స్లో చేయాలి. దట్ డజంట్ మీన్ మనం స్లేవ్స్ కాదు, అంతే కదా. ఇప్పుడు ఏదైనా ముస్టోడ్ క్యారెక్టర్ చేయమన్నారు అనుకోండి, మనం ముస్టోడ్ అయిపోతామా? కాదు కదా. ఇప్పుడు రిచ్ పర్సనాలిటీ బిలియనర్ క్యారెక్టర్ చేయమంటే మనం నిజంగా బిలియనర్ అయిపోతామా? కాదు కదా. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయాలి. అవతల పక్కలో బార్డర్ దాటారా, బార్డర్ ముందున్నారా వెనకున్నారా అనేది ఆడియన్స్ చూసుకుంటారు. బట్ మనకిచ్చిన టాస్క్ మనం 100% అకాంప్లిష్ చేస్తే అప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము మంచి స్టేజ్లో ఉంటాం అనేది నా ఫీలింగు, ఆమె ఫీలింగు. బట్ ఆమె ఇప్పుడు నేను చెప్పినంత నీట్గా అని చెప్పలే. ఆమె తెలుసు కదా, ఒక యాటిట్యూడ్లో చెప్తుంది, ఎక్కలే. సేమ్ ఇదే పాయింట్ సీతకు కూడా చెప్పింది. నైనిక తర్వాత నువ్వు బాగా హడావిడి చేసావు, నీకు అసలు టాస్కే అర్థం కాలేదు మనిషి అన్ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని పెద్ద మాట అనేది. సో బేసిక్గా ఎలాగంటే మన ఆడియన్స్కి ఇలాంటి పదాలు ఎక్కువ గుచ్చుకుంటాయి. ఈమె ఎవరు ఎంత అరగంట మాట్లాడుతుంది, ఏం పీక్ పడిపోయిందని చెప్పి ఇంకో పర్సన్ అన్ఫిట్ అంటది, నీకేమీ తెలుసని అంటది, ఈమె ఏదో పెద్ద పీకిసినట్టు ట్రాక్లు నడపడం తప్ప అని చెప్పి. సో బేసిక్గా యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆమె చెప్పిన కోర్ పాయింట్ ఏంటంటే సీతది కూడా, మీ చీఫ్ ఎప్పుడైతే వచ్చి చెప్పగానే మీరు టాస్క్ని అర్థం చేసుకోవడం మానేసి మీరు ఆ సింపతి ఎమోషనల్ అయిపోయి మీరు ట్రాక్ తప్పించారు. మీకు టాస్కే అలాంటిది, మీరు అక్కడ తప్పో రాంగో కష్టంగా ఉన్నా సరే చెయ్యాలి, అప్పుడే కదా మీకు ఒక గుర్తింపు వస్తుంది, మీకు ఆడియన్స్ మధ్యలో ఒక వస్తుంది. బట్ మీరు అది వదిలేసి మొత్తం గేమ్నంతా సైడ్కి తప్పించారు కదా, అది నాకు నచ్చలేదని చెప్తుంది. దానికి ఆమె ఆర్గ్యూ చేస్తుంది, ఇవన్నీ అవుతుంది బ్యాక్ అండ్ ఫోర్త్. బట్ సోనియా ఆక్లా గారు చెప్పిన 2 పాయింట్లు ఇవి మంచి పాయింట్లే, కానీ ఆమె చెప్పే విధానం సరిగ్గా ఏడవక అది వేరేలా వెళ్తుంది తప్ప. మీరే ఆలోచించండి, వీళ్ళు ఆ ఎమోషనల్ అవ్వకుండా, సీత ఎమోషనల్ అవ్వకుండా, ఎందుకంటే వాళ్ళు చేసిందే 2-3 గంటలు ఆడావిడే, తర్వాత నార్మల్ అయిపోయింది. తర్వాత ఎవడు సరిగ్గా ఏ డిపార్ట్మెంట్లో కరెక్ట్గా చేయట్లే, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళే అది కానీ కరెక్ట్గా చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఎక్కువ గిన్నెలు కడగడం కానీ, ఎక్కువ తొడవడం కానీ, ఇవన్నీ చేసి ఆడియన్స్ దగ్గర ఇక చాలా మంచి పేరు వస్తుంది. ఇప్పుడు ఏం వీళ్ళెవరు రావు మూర్ఖుల్లో ఉన్నారో, 14 పనులు ఆ పాప 5 రోజులకి ఇచ్చారు, అందులో ఆడపిల్లలు అంత కష్టపడుతున్నారని చెప్పి ఈమెకే కదా వర్కౌట్ అవుతుంది. ఆలోచించండి. కానీ వీళ్ళు చెడగొట్టుకున్నారు. అది ఆమె చెప్దామని ఇంటెన్షన్. ఓకే, ఎక్కువ లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ సీతదంతా ఇదే. మీకు ఆ చెత్త అంతా చెప్పకుండా నేను ప్రిసైజ్గా చెప్పాను మీకు. నెక్స్ట్ మణికంఠ ఏవో ఎక్స్ట్రాడినరీ పాయింట్లు చెప్తాడు అనుకున్నా కానీ గాలి తీస్తాడు ఈరోజు. ఆయిచ్చేవోము రీజన్స్ ఏంటంటే అస్సలు నచ్చలే నాకు ఈ పాయింట్. ఆయన దగ్గర చాలా స్మైలింగ్ ఫేస్ ఉంటుంది, బట్ గేమ్స్లో వచ్చేసరికి వేరేలా ఉంటాడు ఆయన. 2 డిఫరెంట్ షేడ్స్ కనబడుతున్నాయి. ఎందుకు నాకు సేఫ్ ప్లే ఆడుతున్నట్టు అనిపిస్తుందంట. ఏమన్నా ఉందా? బయట ఉన్నప్పుడు మామూలు గేములు లేనప్పుడు మామూలుగా ఉంటారు, గేమ్లో అన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటెన్షన్ వస్తుంది. ఇది కూడా పాయింటేనా స్వామి? ఓమంటారు మీరు చేసింది ఏదైతే ఉందో నామినేషన్, ఇది నామినేషన్ కాదు, ఇది పబ్లిసిటీ. ఇది మీరు నాకు చాలా మంచి ప్రోమో కట్ ఇచ్చారు, ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోతారు. ఆయనకి తెలుగు రావట్లేదు, ఆయనకి లోపల కోపం వచ్చేస్తుంది, ఇది ఎక్కడ పాయింట్ రా స్వామి అని చెప్పి. నెక్స్ట్ మణికంఠ ఆర్జే శేఖర్ భాషకి వేస్తాడన్నమాట. ఏం చెప్తాడన్నమాట అంటే, నాగార్జున గారు మన అందరికీ స్వీట్స్ ఇచ్చారు, బట్ మీరు అది తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా మీ లగ్జరీ రూమ్కి వెళ్ళి ఆ బాక్స్లో పెట్టారు, అది నాకు నచ్చలేదు. ఎందుకంటే నాకు కూడా స్వీట్స్ అంటే ఇష్టం, అది అందరికీ ఇచ్చారు కదా, మీరు అలా చేశారు. రెండోది, మీరు జోక్స్ వేస్తారు కదా, నాన్ సింక్లో వేస్తారు, అటుపక్క పర్సన్ ఏ మూడ్లో ఉన్నాడు, వాడి పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోకుండా వేస్తారు. దానివల్ల చాలా డిమారలైజ్ అవుతాం, మన మైండ్ కూడా అప్సెట్ అవుతుంది. నాది చాలాసార్లు అయింది, అందుకే వేస్తున్నా. శేఖర్ భాష ఏమంటాడంటే, ఇంతకన్నా స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టాల్సింది, బట్ ఓకే. బట్ నీకు తెలియని విషయం ఏంటంటే,
నేను ఆ స్వీట్స్ పెడదామంటే ఫ్రిడ్జ్ ఖాళీ లేదు, అందుకే అందరినీ చెప్పే అందులో వేసాను. బట్ చెప్పినప్పుడు నువ్వు లేవు కాబట్టి ఐఎమ్ సారీ. బట్ జోక్స్ ఏదైతే అన్నావో నేను ఎప్పుడు నీ మీద పర్సనల్గా వేయలేదంటే, మీరు నన్ను పర్సనల్గా వేయ అవసరం లేదు సార్. నేను ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు మీరు వచ్చి అలాంటి కుళ్ళు జోక్ లేకపోతే నా మూడ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది కదా, అది నా మీనింగ్ అని చెప్తాడు. అలా పాయింట్లు వేసాడనమాట. నెక్స్ట్ ఆదిత్య ఓం. ఈయన మెల్లిమెల్లిగా అపరిచితుల్లా తయారైపోతుందన్నమాట. ఈరోజు డిఫరెంట్గా బిహేవ్ చేశాడు. ఈయన ఏంటంటే కట్టప్లా తయారనమాట. ఆర్జే శేఖర్ భాషతోనే తిరుగుతాడు. పాపం ఆర్జే శేఖర్ భాష పాపం ఆయన చుట్టూరే ఉంటాడు, మోటివేట్ చేస్తాడు, మంచిగా ఉంటాడు. ఎందుకంటే ఆదిత్య ఓం దగ్గర ఎక్కువ మంది ఎవడు ఉండడు. ఆయనకే పొడిసిన వెంటనే పొడ్డం. ఫస్ట్ పాయింట్ అబ్బాయి అని చెప్తాడు అనమాట. రీజన్ ఏంటంటే నువ్వు చాలా స్ట్రాంగ్, అది నాకు తెలుసు. ఇది బట్ ఒకటి చెప్పాలి, ఇది అబ్బాయి ఒక్కరికే కాదు, నేను బిగ్ బాస్కి వచ్చింది విన్ అవ్వడానికి. ఎవడైనా విన్ అవ్వడానికే కదా వస్తారు. నాకు ఈ మనీ చాలా ఇంపార్టెంట్, నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్, నా సోషల్ వర్క్కి చాలా ఇంపార్టెంట్, నా చారిటీ వర్క్కి సంథింగ్ అలా చెప్తారు. అబ్బాయి మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, అందుకే నేను చేస్తున్నా. నెక్స్ట్ నేను కాన్వర్జేషన్ మధ్యలో నేను వెళ్ళిపోతున్నా అన్నారు కదా, ఆ ఫుటేజ్ మీరు చూపించండి, నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటాను. ఏంది పాయింట్లు? ఆ అబ్బాయి అంటాడు, అన్నా నేను చెప్తుంది అది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడినవ్వకుండా కట్ చేసేస్తున్నావు కదా, అది చెప్తున్నాను. ఎవడైనా అవతల పక్క మనిషి మాట్లాడినప్పుడు విన్ను, అప్పుడు నీకు అర్థమవుతుంది అటుపక్క కూడా ఏం చెప్తున్నాడు అని చెప్పి. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష నామినేట్ చేస్తాడు, అస్సలు నచ్చలేదు. నిజంగానే ఆర్జే శేఖర్ భాష మళ్ళీ తర్వాత వచ్చి ఆదిత్య ఓం గారిని నామినేట్ చేస్తారు. ఆయన ఏం చెప్పాడు పర్ఫెక్ట్ పాయింట్, ఎందుకంటే చాలా డీఫేమింగ్ అనిపించే, చాలా సీరియస్గా చెప్తారు వాళ్ళు. మీ వల్ల హౌస్ చాలా ప్రాబ్లం అవుతుంది, నా దృష్టిలో మీరు చాలా కేర్లెస్, ఇండిసిప్లైన్, మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్, బట్ అందుకే మీరు గేమ్కి కరెక్ట్గా ఫిట్ కారు అనుకుంటున్నాను అని చెప్పి. ఆర్జే శేఖర్ భాష అట్ట అవుతాడు. అది మీ వ్యూ ప్రకారం ఉదయం లేగడం, యోగాలు చేసుకోవడం, డ్యాన్స్లు వేసుకోవడం ఏమో ఒక్కొక్కలా ఉంటారు. మీరే ఇందాక స్ట్రాంగ్ పర్సన్ అంటున్నారు, మళ్ళీ మీరే ఆయనే బోడిసార్లు పడుకున్నాడు, మరి మీరే కాంట్రడిక్ట్ చేస్తున్నారు. అబ్బాయి నవ్వాను. అలాగే మణికంఠ పడుకున్నారు, అందరూ పడుకున్నారు, నాదొక్కటే మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి తుప్పాస్ పాయింట్లు ఆయన ఏమనుకొని వేద్దాం అనుకున్నారో ఆర్జే శేఖర్ భాషకి అబ్బాయికి నాకు అర్థం కాలే. పాయింట్లు అయితే సొల్లు పాయింట్లు. నెక్స్ట్ విష్ణుప్రియ మణికంఠకి వేస్తుంది. ఏం లేదు, మణికంఠ రీజన్ వచ్చి లాస్ట్ వీక్ జరిగింది కదా, అది నాకు ఇప్పటికీ మైండ్లో ఉంది. నువ్వు నాతో కావాలనే ట్రావెల్ అయ్యావు, జస్ట్ నేను ఎక్కడ దొరుకుతాను, నా బిహేవియర్ ఏంటో తెలుసుకోవడానికి కన్నా కదా నేను అప్సెట్ అయిన తర్వాత నువ్వు వచ్చి సారీ చెప్పావు, బట్ నువ్వు ఏదైతే చేసావో ఆయనకి అది ఇచ్చేస్తే ఈక్వల్ అయిపోతుంది కాబట్టి నేను ఇచ్చేస్తున్నా. బట్ నాకు తెలుసు నేను నీతో మంచిగా కనెక్ట్ అయినా, నువ్వు కూడా ఇప్పుడు నాతో బాగానే ఉన్నావు అని చెప్పి. మనకంటే దాని క్లారిఫికేషన్ ఏం చెప్తానంటే, నీతో ట్రావెల్ అయింది నేను అర్థం చేసుకోవడానికే, బట్ అబ్జర్వ్ చేసినప్పుడు నువ్వు నోరు జాడడం చూసాను అంతే, బట్ నేను రాంగ్గా చెప్పాను, ఐఎమ్ సారీ. అయిపోయింది. నెక్స్ట్ సోనియా ఆకుల గారిది. ఈ ఎంటైర్ మళ్ళీ చెప్తున్నా, చాలా సొల్లు ఉంటుంది. ఇందాక వీడియోలో కూడా చెప్పాను. సోనియా ఆకుల వర్సెస్ విష్ణుప్రియ గొడవలో సోనియా ఆకుల గారిది 100% మిస్టేక్. ఎందుకంటే ఆమె నిన్న ఏదైతే చేసిందో మళ్ళీ అదే రిపీట్ చేసి మళ్ళీ అదే వర్డ్ అడల్టరేటెడ్ కామెడీ చేస్తున్నావు, నువ్వు అడల్టరేటెడ్ కంటెంట్ చేస్తావు, అందుకే నువ్వు అలా కంటెంట్ క్రియేటర్ అయ్యో, నీ పనే ఇది, నీ బతుకే ఇది అన్నట్టు మాట్లాడింది ఆమె. నోరికి ఒక అదుపు గిదుపు ఏం లేదు ఆమెకి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే. మళ్ళీ ఆమెని చిన్నగా ఎవడైనా ఏమని అంటే చాలు ఫుల్ డ్యామ్లు ఓపెన్ అయిపోతాయి. ఏమంటుందంటే మీరు విష్ణుప్రియ అంటుంది, మీరు చాలా సెన్సిబుల్ పర్సన్, బట్ ఆ అడల్టరేటెడ్ అన్నారు కదా, ఆ పాయింట్ నాకు నచ్చలే. అండ్ నేను మీకు సారీ చెప్పాను, మీరు నాకు సారీ కూడా చెప్పలేదు. అంటే నేను నీకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యూ డోంట్ డిజర్వ్ సారీ అని చెప్తుంది ఆమె. అప్పుడైనా అర్థం కావాలి కదా, నేను సారీ చెప్పలేదు అంటే నీలో తప్పు ఉంది అని చెప్పినట్టు చెప్తుంది అన్నమాట. మీరు కోపంలో చాలా మాటలు వదిలేశారు, అది నాకు నచ్చట్లేదు అంటే సోనియా అంటుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంట్రోల్గా ఉండడం నేర్చుకో, స్పేస్ తీసుకో, జోక్స్ వేస్తా అంటావు కదా, అది కూడా నీతో ర్యాపో ఉన్న వాళ్ళకే వేసుకో తప్ప ర్యాపో లేని వాళ్ళకి వేసుకోక. అది ఆ విషయం నీకు తెలియట్లేదు. మనిషికి ఒక సెన్సిటివిటీ ఉంటుంది, ఏ టైంలో మాట్లాడాలి ఏ టైంలో మాట్లాడకూడదు అని చెప్పి ఆ విషయాలు నీకు అస్సలు తెలియదు. అందుకే నువ్వు ఇలా చేసావు, ఇప్పటికి కూడా నువ్వు చేసిన తప్పు నీకు తెలియలేదు, అది దరిద్రం, అందుకే నీకు సారీ చెప్పట్లేదంటే. అదేంటి మేడం మీరు మాత్రం నా దగ్గరికి వచ్చి ఏ హీరోయిన్ మాట్లాడతారు, మరి అది ర్యాపో కదా. నేను అలాగే అనుకొని యాజ్ ఎ న్యూస్ రిపోర్టర్గా అక్కడ ఫన్నీగా జస్ట్ అడిగాను, అందులో ఇప్పటికి కూడా అడుగుతున్నా, అందులో తప్పే ఉంది అంటే ఆమె దానికి జస్టిఫికేషన్ మాత్రం అస్సలు ఇవ్వట్లే. నువ్వు అడల్టరేటెడ్ కామెడీ చేస్తావు, నీకు నోడుదోలు ఎక్కువ, నువ్వు సరదాకి వచ్చావు, టైంపాస్కి వచ్చావు, యోగా చేసుకుని వెళ్తున్నావు, చిల్లు కొడుతున్నావు, అంతే తప్ప నీకంటూ ఏమీ లేదు అన్నట్టు చాలా హీనంగా, చాలా తక్కువగా, చాలా ఏమంటారు, చాలా చీప్గా మాట్లాడింది అనిపించింది సోనియా ఆకుల గారు. వెరీ 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 రాంగ్. ఈ ఎంటైర్ డిస్కషన్ ఇలాగే బ్యాక్ అండ్ ఫోర్త్ నడిచింది.
విష్ణుప్రియని చూస్తే జాలేసింది. ఎందుకంటే అంత హీటెడ్ డిస్కషన్లో కూడా ఆమె మీరు అనే మాట్లాడింది తప్ప నువ్వు అని మాట్లాడలేదు. ఇదంతా డిస్కషన్లో కూడా మన ఆకుల గారు నువ్వు అనే మాట్లాడింది. కంటెంట్ క్రియేటర్ అంది, అడల్టరేటెడ్ కామెడీ చేస్తుంది, నువ్వు ఆ కంటెంట్ కోసం ఇక్కడికి వచ్చాంది, నీకు అసలు ఆట ఆడడం రాదండి, యువర్ అన్ఫిట్ ఫర్ షో అంది, నువ్వు యోగాలు చేసుకునేసరికి అయిపోతుంది, నీకు నోడుదోలు ఎక్కువ అన్నది, నీకు మనుషుల తాలూకు ఎమోషన్స్ తెలియవు అన్నది, నీకు ఆ సెన్సిటివిటీ తెలియదు అన్నది, నీకు అసలు సారీ డిజర్వ్డే కాదన్నది అని చెప్పి చాలా మాటలు అన్నది. అందుకే చెప్తున్నది ఎంటైర్ కాన్వర్జేషన్లో విష్ణుప్రియది 100% రైట్, సోనియా ఆకుల గారు 100% రాంగ్. దీంట్లో మీకు ఏమైనా డిబేట్ ఉంది అంటే ఆ పాయింట్ ఏంటో చెప్పండి, నేను చదువుకుంటాను. అది జరిగింది. ఆ సొల్లంతా నేను ఇలా కవర్ చేశాను. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాష. నేను చెప్పాను కదా, నేను బీబీకి నేను బిగ్ బాస్కి వచ్చింది నేను ఉండడానికే వచ్చా, నేను నాలానే ఉంటా, విన్ అయినా పర్లేదు, ఓడిపోయినా పర్లేదు, బట్ ఐ డోంట్ చేంజ్ మై సెల్ఫ్. నేను సరదాగా ఉన్నప్పుడు సరదాగా ఉంటా, బట్ నేను ఎలా ఉండాలో అనేది నాకు ఇంకొకరు చెప్పవసరం లేదు. ప్రాబ్లం ఉంటే బిగ్ బాస్ చెప్తారు. వచ్చిన కొత్తలో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు ఎక్సెప్ట్ మనీ. ఎందుకంటే ఆడు మాత్రం సైలోగా ఒక్కడే ఉంటున్నాడు. లాస్ట్ టైం నామినేట్ చేసి అందరూ చేశారు, ఇంప్రూవ్ అయ్యాడు, బట్ అది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనిపిస్తుంది అని చెప్పి వేసాడు. ఇది కూడా ఎందుకో సేఫ్గా అనిపించింది, ఎందుకంటే లాస్ట్ టైం అంతమంది నామినేట్ చేశారు, మనోడిలో చేంజ్ కనబడుతుంది, మళ్ళీ కూర్చొని ఎందుకు అబ్బాయి నవీన్ చెప్పినట్టు ఇది నాకు కరెక్ట్ అనిపించలేదు. బట్ అందాక మనోడు ఒక పాయింట్ అన్నాడు కదా, ఆ స్వీట్తో అయినా కూడా నేను హట్ అవ్వలేదు, అది నా తప్పు. నా జోకు గురించి ఆయన చెప్పాడు కదా, నేనేం ఆయన పర్సనల్గా జోక్ వేయలేదు కదా అని, నీ మీద పర్సనల్గా నీ పర్సనాలిటీ మీద జోక్ వేయలేదు కదా, మరి నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు అంటే ఆయన చెప్పాడు, మీరు పర్సనల్గా జోకే అవసరం లేదు, నేను ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు అలా చేయడం కూడా రాంగ్ అని చెప్పి చెప్పారు. అండ్ మీకు ఒక క్లారిటీ లేదు ఇప్పటి వరకు, అంటే నా మీద పాయింటే లేదు, ఇక్కడికిక్కడ వచ్చి చేశారు అంటే అలా చేయకూడదా, బిగ్ బాస్ అలాంటి రూల్ ఏమైనా రాశాడా, నామినేషన్స్ రూమ్ వరకు పాయింట్ ఉండాలి, ఒకవేళ పాయింట్ లేకపోతే వేయకూడదని చెప్పి. సో ఎండ్ ఆఫ్ ద డే ఆర్జే శేఖర్ భాష మణికంఠకి వేస్తాడు, నాకు వ్యాలిడ్ పాయింట్ అనిపించలే. అలా అని చెప్పి మణికంఠది వ్యాలిడ్ పాయింట్ అనిపించలే. నెక్స్ట్ ఓంకి వేసాడు, ఆయిత్య ఓంకి 100% వేయచ్చు, ఎందుకంటే ఆయన మాత్రం ఈయన పక్కన పెట్టి పస అని పొడిసేస్తున్నాడు. ఈయనకి కూడా పొడిస్తేనే కదా తెలుస్తుంది నొప్పి. నేను యాక్చువల్గా నామినేట్ చేయకూడదు అనుకున్నా, బట్ మీరు మాట్లాడిన మాటలు నాకు చాలా డిఫేమింగ్ అనిపించాయి. మీరు ఏదైతే నన్ను మాట్లాడారో అటుపక్క స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి ఆయనకి అదే అన్నారు, నన్ను మళ్ళీ వీక్ అంటున్నారు. అండ్ మీకు విషయం తెలియాలి, నేను మీతో అసలు సాయంత్రం పూట ఎందుకు వస్తానో తెలుసా, పాపం ఎవరు మాట్లాడరు కదా, పెద్దోడు కదా అని చెప్పి నేను మీతోని కావాలని చెప్పి ఇంటర్ఫీర్ అయ్యి మాట్లాడతాను. జనాలకి ఎలా ఉంటుంది అంటే, మీరు ఏదో బ్యాక్ స్టాప్ చేసినట్టు ఉంటుంది, ఇక్కడ మీకు సింపతి వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది, అది నాకు బాధగా ఉంది, మీ మంచి కోసమే చెప్తున్నా. జనాల మనసులు గెలుచుకోండి తప్ప ఇలాగ మైక్ పని చేయట్లేదు, కుక్కల అరుపులు వస్తున్నాయి, నువ్వు సరిగ్గా పడుకుని పోతున్నావు, ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు అంటే జనాలకు నచ్చడంటే మనోడు వచ్చి దాని తెలుగులో ఏదేదో మాట్లాడతారు. ఆదిత్యము ఒక టైప్ ఆఫ్ అపరిచితుడు అయిపోతున్నమాట. అది నాకు బీబీ చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంత ఏజ్లో ఎంత కష్టపడతాను, నేను ఎందుకు ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసా, 48 years నాది, బట్ నేను ఎందుకు ఎంత కష్టపడుతున్నాను, నాకు ఆ డబ్బులు చాలా ఇంపార్టెంట్ అంటే, ఆడండి కష్టపడండి, బట్ ఆడియన్స్ ప్రేమను గెలుచుకొని తప్ప ఇలాంటి తుప్పాస్ పాయింట్లు చెప్పకండి అని చెప్పాడు. బట్ ఆయనకు అర్థం అవ్వదనే నా ఫీలింగ్. నెక్స్ట్ ప్రేరణ వచ్చి నిఖిల్కి వేస్తుంది అన్నమాట. రీజన్ ఇదంతా రేపటి ఎపిసోడ్ అన్నమాట, ఇది చెప్పేస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది జరిగింది ఇప్పటి వరకు. నామినేషన్స్ లైవ్లో అయిపోయింది, రేపు మళ్ళీ నామినేషన్స్ ఎపిసోడ్ పార్ట్ 2 వస్తుంది కదా, ఇప్పుడు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆఫ్టర్ నామినేషన్స్ ముచ్చట్లు ఉంటాయి కదా, అవి చూసి నైట్ వీడియో అప్లోడ్ చేస్తారు. ఎప్పుడు పడుకుంటే 3కి అయితే 3, 4కి అయితే 4. మీరు చేయాల్సింది ఒకటే, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడ ట్రై చేయండి, అప్పుడు ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. చాలామందికి నోటిఫికేషన్లు ఆగిపోయి, రికమెండేషన్స్ ఆగిపోయి. సో దయచేసి లైక్ చేసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.